కాంగ్రెస్ అడ్డగోలు హామీలిచ్చి అధికారంలోకి వచ్చిందన్నారు కేసీఆర్. రుణమాఫీ అమలు చేయడం లేదని, రైతు బంధు ఇస్తుందో లేదోనని అన్నారు. ఇలా కాంగ్రెస్ ఏం చేసింది? అడ్డగోలు హామీలు ఇచ్చింది. అడ్డగోలు హామీలు ఇచ్చి కేసీఆర్ 10,000 ఇస్తాడు కదా, మేము 15,000 ఇస్తాం. కేసీఆర్ 1,00,000 మాఫీ చేసిండు కదా, మేము 2 లక్షలు మాఫీ చేస్తాం చెప్పిండ్రా? రైతు బంధు అందరికి వచ్చిందా? రాలేదా? ఇది ప్రజల మాట, నేను చెప్తలేను. రాలేదు కదా? ఉంటుందో ఊడగొడతారో అది కూడా తెలుస్తలేదు. 5 ఎకరాలకే ఇస్తాం, 3 ఎకరాలకే ఇస్తాం. నీ అబ్బా జాగిరి పోతుందా? నీ ముల్లేమైనా పోతుందా? రైతులకు ఏమైనా బెంచ్ కార్లు ఉన్నాయా? రైతుల దగ్గర ఏమైనా కోట్ల రూపాయల ఆస్తులున్నాయా? 5 ఎకరాలకు ఇస్తామంటే 6వ ఎకరం కూడా ఎటు పోవాలి? 7 ఎకరాల 10 ఏళ్ల బీజేపీ పాలనలో ఏ వర్గానికి న్యాయం జరగలేదన్నారు కేసీఆర్. మహిళలపై దాడులు ఎక్కువయ్యాయని, రూపాయి విలువ క్షీణించిందని, ఇవే బీజేపీ ఘనతలంటూ ఆ పార్టీపై సెటైర్లు వేశారు. భువనగిరిలో రోడ్ షో చేసిన కేసీఆర్ బీజేపీ, కాంగ్రెస్లపై తీవ్ర విమర్శలు చేశారు. భారతీయ జనతా పార్టీ 10 సంవత్సరాల నుంచి దేశాన్ని పరిపాలిస్తా ఉంది. ఏ వర్గం ప్రజలకైనా ఈ దేశంలో న్యాయం జరిగిందా? బీజేపీ హయాంలో పెద్ద పెద్ద నినాదాలు, మేక్ ఇన్ ఇండియా, సబ్కా సాత్ సబ్కా వికాస్, ఇవన్నీ కూడా చాలా పెద్ద పెద్ద మాటలు చెప్పినారు. ఏమైనా లాభం జరిగిందా ఎవరికన్నా? వార్తలు చూస్తే కళ్ళలో నీళ్ళొచ్చే పరిస్థితి ఉంది. మహిళల మీద రోజు దాడులే, దళిత మహిళల మీద, పేద మహిళల మీద. డాలర్ కరెన్సీ చూస్తే దేశ చరిత్రలో ఏనాడు కూడా పడిపోనంత హీన స్థాయికి పడిపోయి 83 రూపాయలకు దిగజారిపోయింది. అంతర్జాతీయంగా ఇది భారతదేశ గౌరవం. ఇది బీజేపీ